కీటో డైటింగ్ ఇంకా ఇంటర్మీడియట్ డైటింగ్ చేస్తే హెల్దీగా ఉంటారని చెప్పి వింటాం కదా. సో దీనివల్ల కూడా గుండె హెల్దీగా ఉంటుందా, హార్ట్ హెల్దీగా ఉంటుందా? సో కీటో డైట్, ఇంటర్మీడియట్ డైట్ ఏంటంటే ఇప్పుడు మనం జీవితాంతం కీటో డైట్ చేయలేం, ఇంటర్మీడియట్ డైట్ జీవితాంతం చేయలేం. ఎప్పుడన్నా ఒక లెవెల్ బిఎంఐ ఎక్కువ ఉండటం, అంటే ఓవర్ వెయిట్ ఉండటం, అలాంటి వాళ్ళు ఇంటర్మీడియట్గా వెయిట్ తగ్గిద్దాం అనుకుంటే ఈ కీటో డైట్స్, ఈ ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ చేస్తూ ఉంటారు. బట్ ఏంటంటే కీటో డైట్లో కూడా కొంతమందికి అండర్లైన్ షుగర్ ఉన్న వాళ్ళకి, లేకపోతే కొలెస్ట్రాల్, బీపీ ఉన్న వాళ్ళకి, వీళ్ళకి ఏంటంటే కొంచెం కిడ్నీ ఇష్యూస్ అవి కూడా వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో అందుకని జాగ్రత్తగా హెల్త్ అంతా బాగుంది అనుకున్నప్పుడు ఇంటర్మీడియట్గా ఈ డైట్స్ చేయొచ్చు. బట్ ఆన్ ఏ లాంగ్ టర్మ్ ఈ డైట్స్ యూజ్ఫుల్ ఉండవు. సో మనం హెల్దీ డైట్ తీసుకుంటూ ఎక్సర్సైజ్ చేస్తే మనకంతా బాగానే ఉందంటే ఓకే. లేదు మేము ఓవర్ వెయిట్ అయ్యాం, సో ఇంటర్మీడియట్గా మేము ఇది చేస్తాము అంటే ఈవెన్ హైడ్రేషన్ మంచిగా ఉంచుకొని, వాటర్ బాగా తీసుకుని, మరీ ఎక్కువ డీహైడ్రేషన్ లేకుండా, అలాంటప్పుడు కిడ్నీ ఇష్యూస్, హార్ట్ ఇష్యూస్, ఈ బ్రెయిన్ ఇష్యూస్ కూడా వచ్చే ఛాన్స్ ఉంటాయి. సో ఇవన్నీ గమనించుకుని జాగ్రత్తగా ఈ డైట్ అనేది చేసుకుంటూ ఉండాలి. ఓకే. ఒకవేళ ఇంటర్మీడియట్ డైటింగ్ చేస్తే ఎంతవరకు చేయొచ్చు, అంటే ఎన్ని రోజుల వరకు చేయొచ్చు? సో జనరల్గా ఏంటంటే కొంతమంది 1 వీక్ 2 వీక్స్లో వాళ్ళు అనుకున్నంత, అంటే ఒకేసారి ఎక్కువ బరువు కూడా తగ్గకూడదు. మనం ఒక టార్గెట్ పెట్టుకుంటాం, మన బరువు బట్టి, మన బిఎంఐ బట్టి ఒక 2 kgs తగ్గుదాం, 3 kgs తగ్గుదాం అని ఒక టార్గెట్ పెట్టుకుంటాం. ఆ టార్గెట్ని కొంచెం గ్రాడ్యువల్గా ఒక 2 వీక్స్ 3 వీక్స్ 1 మంత్ గ్యాప్లో ఇంటర్మీడియట్గా చేసుకుంటూ అది తగ్గించుకుంటూ ఉండాలి. ఒకేసారి లాంగ్ టర్మ్ చేసినా కూడా మన బాడీకి బ్యాడ్ ఎఫెక్ట్స్ అనేది ఉంటుంది. ఓకే డాక్టర్ గారు, నేను స్టార్టింగ్లో అడిగిందే, ఇప్పుడు జనరేషన్లో చూసుకుంటే యంగ్ జనరేషన్ వాళ్ళకి, టీనేజ్ పిల్లలకు కూడా హార్ట్ అటాక్స్ వస్తున్నాయి, చిన్న పిల్లలకు కూడా వస్తున్నాయి, హార్ట్ సర్జరీలు జరుగుతున్నాయి, పుట్టుకతో కూడా అవుతున్నాయి. దీనికి ఏదైనా జెనెటిక్ ఇష్యూ ఉందంటారా? సో ఇప్పుడు లేట్ ప్రెగ్నెన్సీస్, లేకపోతే కన్సాంగునస్ మ్యారేజెస్, అంటే మామ పిల్లల్ని అట్లా ఇంట్లో వాళ్ళు మేనకోళ్ళు, మేనల్లుడు వాళ్ళని చేసుకోవడం, వీళ్ళల్లో ఏంటంటే హార్ట్ ఇష్యూస్, కంజనిటల్ హార్ట్ ఇష్యూస్ అవి జనరల్గా చూస్తూ ఉంటాం. ఇంకొకటి లేట్ ప్రెగ్నెన్సీస్ కానీ, లేకపోతే డిలేడ్ ప్రెగ్నెన్సీస్, వాళ్ళ పేరెంట్స్కి ఆల్రెడీ ఏదన్నా హార్ట్ ఇష్యూస్ ఉండటం, లేకపోతే వాళ్ళల్లో ఏదన్నా జెనెటిక్ ఇష్యూస్ ఉండటం, ఇద్దరికి అంటే వైఫ్ అండ్ హస్బెండ్ కొంతమందికి జెనెటిక్ ఇష్యూస్ ఉంటాయి, వాళ్ళకి తెలియవు. మనకి ప్రెగ్నెన్సీ అప్పుడు కానీ, మిస్క్యారేజ్ అవ్వడం కానీ, లేకపోతే డెలివరీ అప్పుడు, లేకపోతే స్కాన్ చేసినప్పుడు ఎనామలస్ స్కాన్స్ ఉండటం, ఇవి జనరల్గా చూస్తూ ఉంటాం. సో అందరికీ అవగాహన ఉండదు జెనెటిక్ టెస్ట్ చేయించుకోవాలి ఇంకోటి అని. ఒకవేళ ఫ్యామిలీ హిస్టరీలో ఉంటే ఇట్లాంటి మిస్క్యారేజ్ కానీ, లేకపోతే ఎనామలస్ బర్త్స్ కానీ, అట్లా ఏమన్నా హార్ట్ ఇష్యూస్ కానీ అలా ఉన్నాయనంటే ముందుగానే మనం చెక్ చేసుకుంటే సో వాళ్ళని సేవ్ చేయొచ్చు. మనం దాని నుంచి అవాయిడ్ చేయడానికి మనకి చాలా ఈజీగా ఉంటుంది అనమాట. ఓకే. ఇప్పుడు ఆలివ్ ఆయిల్ చాలా మంచిది అంటుంటారు. ఆలివ్ ఆయిల్ కంటే మన దేశీయ నూనెలు ఇంకా మంచివి అని చెప్పి మనం చిన్నప్పటి నుంచి అవే వాడుతున్నాం. ఇప్పటి కాలంలో ఆలివ్ ఆయిల్ వచ్చింది మధ్యలో. సో మన దేశీయ నూనెలు మంచిదా, లేకపోతే అంటే నువ్వుల నూనె, ఇంకా పల్లి నూనె, ఇవి మంచిదా, లేకపోతే ఆలివ్ ఆయిల్ మంచిదా? సో ఇప్పుడు ఆలివ్ ఆయిల్ అనేది మనకి మార్కెట్ వైజ్గా చూసుకుంటే అది ఎక్కువ డిమాండ్గా, మార్కెటింగ్ ఎక్కువ చేయడం అది ఎక్కువ జరుగుతుంది. ఆలివ్ ఆయిల్ కూడా మంచిది. ఆలివ్ ఆయిల్లో కూడా చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఆలివ్ ఆయిల్స్ ఉంటాయి. మన నువ్వుల నూనె కానీ, వేరుశనగ నూనె కానీ, వీటిల్లో కూడా ఇప్పుడు మనం మామూలుగా ఊళ్ళ దగ్గర చూస్తూ ఉంటే కంప్రెస్డ్ ఆయిల్స్ తయారు చేస్తూ ఉంటారు. సో అవి కూడా మంచివే. సో ఆలివ్ ఆయిల్ ఒక్కటే మంచిది, ఇవి మంచివి కాదు అని మనం చెప్పకూడదు. ఎంతైనా ఆయిల్ క్వాంటిటీ అనేది మనం యూసేజ్ చేసే దాంట్లో ఆయిల్ క్వాంటిటీ ఎంత మినిమల్గా యూస్ చేస్తే అంత మంచిది. సో యూస్ చేసే వాటిల్లో ఇలాంటి కంప్రెస్డ్ ఆయిల్స్, నువ్వుల నూనె, వేరుశనగ నూనె ఆల్టర్నేటివ్గా యూస్ చేస్తూ ఉంటే మన బాడీకి కూడా ఆ బ్యాడ్ కొలెస్ట్రాల్ పెరిగిపోవడం అనేది జరగకుండా ఉంటుంది.